నెల్లూరు రాజనగర్ వైసీపీ కార్యాలయంలో జగన్ 2.0 సూపర్ యాప్ సిటీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో అరాచకాలు, అక్రమ కేసులు మితిమీరిపోయాయని మండిపడ్డారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న వైసీపీ సోషల్ మీడియా అకౌంట్లను చంద్రబాబు ప్రభుత్వం బ్లాక్ చేయిస్తుందని, స్వయంగా డీఎస్పీ అక్రమాలపై తాను ప్రశ్నిస్తే తన అకౌంట్ కూడా బ్లాక్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వ దుర్మార్గాలు, అన్యాయాలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ చాటి చెప్పేందుకే జగన్ ఈ యాప్ ను తీసుకువచ్చారని అన్నారు. 2024లో కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పుడూ చూడనటువంటి పరిస్థితిని చూస్తా ఉన్నాం. దారుణమైనటువంటి నేరాలు అంటే వారిని కనుక ప్రశ్నిస్తే పేదల పక్షాన్ని నిలబడి కానీ, అలానే మహిళలు, ఉద్యోగులు, నిరుద్యోగులు వీరందరి తరఫున ఏదైతే హామీలు ఇచ్చినారో ఆ హామీలు నెరవేర్చడంలో కానీ, అలానే వారికి జరుగుతున్నటువంటి అన్యాయాలపైన వైఎస్ఆర్సీపీ పోరాడే క్రమంలో కానీ, మాట్లాడుతున్నటువంటి క్రమంలో కానీ అనేకమైనటువంటి కేసులు పెట్టడం, వారందరినీ కూడా కారాగారాల్లో నిర్బంధించడం ఈరోజు మనం ప్రతిరోజు కూడా చూస్తున్నటువంటి అంశమే. గతంలో ఎప్పుడు కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పుడు ఎలాంటి రాజకీయాలు ఎప్పుడు చూడలా. చాలామంది ముఖ్యమంత్రులు, చాలా ప్రభుత్వాలు కూడా మనం చూడగలిగినాం. కానీ ఎప్పుడు కూడా చూడనటువంటి పరిస్థితులు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో కనబడతా ఉన్నాయి. దీనికి తోడు ఇటీవల కాలంలో ఏదైనా కనుక పోస్టింగ్స్ పెడితే జరుగుతున్నటువంటి అన్యాయాల మీద కానీ, మా మీద జరుగుతున్నటువంటి దాడులు కానీ, ప్రజల పక్షాన నిలబడి లేదా ప్రజల మీద జరుగుతున్నటువంటి దాడులను కానీ అందరికీ కూడా చూపించే క్రమంలో వైఎస్ఆర్సీపీ కనుక సోషల్ మీడియాలో యాక్టివ్గా కనుకుంటే వాటన్నిటిని కూడా వ్యవస్థలను మేనేజ్ చేయడంలో మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ సిద్ధహస్తులు. మరి ఆ విధంగా ఈరోజు సోషల్ మీడియాను కూడా అన్ని ప్లాట్ఫామ్స్ని మేనేజ్ చేసి ఏదైతే వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ ఏదైతే పోస్టింగ్స్ పెడతారో తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి అన్యాయాలు, ఆకృత్యాలు, వారు చేస్తున్నటువంటి మోసాలు, దుర్మార్గాలు వాటన్నింటినీ కూడా ప్రజలకు చూపించే పక్షంలో ఏదైతే సోషల్ మీడియాలో పెడతా ఉంటామో వాటన్నింటినీ కూడా డిలీట్ చేస్తున్నటువంటి పరిస్థితి స్వయంగా నేనే అనుభవించాను. నేను డిఎస్సీ మీద జరుగుతున్నటువంటి పోరాటంలో ఏదైతే అన్యాయాలు, అక్రమాలు జరిగినాయో ఆ విద్యార్థి ఎక్కడైతే ఆ నిరుద్యోగులు వారికి జరిగినటువంటి అన్యాయాల మీద పీపీటీ వేయడం కానీ, ఆ పీపీటీని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో పోస్టింగ్స్ చేసినప్పుడు వాటన్నింటినీ కూడా డిలీట్ చేసినటువంటి పరిస్థితి మనం చూస్తాం.